శ్రీమాత్రే నమః. కార్యసిద్ధిని తెలుసుకునే ప్రశ్న. ఒక కార్యము కానీ మన మనసులో ఉన్న కోరిక కానీ నెరవేరుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక కార్యసిద్ధి ప్రశ్న. ప్రశ్న తెలుసుకోవాలనుకునేవారు ముందుగా ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని వారి ప్రశ్నను తలుచుకొని ఇక్కడ ఈ పట్టికలో కనిపిస్తున్న సంఖ్యలపైన మన చేతి వ్రేలును కానీ ఒక సన్నటి పుల్లతో కానీ ఏదైనా ఒక సంఖ్యను మనము సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మనం సెలెక్ట్ చేసుకున్న ఆ నెంబర్ని 2తో గుణించాలి, అంటే 2తో మల్టిప్లై చేయాలి. తరువాత మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఆ సంఖ్యకు 12ను కలపాలి, అంటే 12ని యాడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఆ మొత్తాన్ని 7చే భాగించాలి, అంటే 7తో డివైడెడ్ బై చేయాలి. చేసిన తర్వాత వచ్చిన శేషము 1 కానీ 3 కానీ వస్తే ఆ కార్యము ప్రయాసతో జరుగును, అంటే కొంచెం కష్టమైన ఆ కార్యము ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒకవేళ శేషము 2 కానీ 4 కానీ వచ్చిన ఎడల సునాయాసముగా మీ కార్యము మీ కోరిక నెరవేరుతుంది. 5 కానీ 6 కానీ శేషము వచ్చిన ఎడల తక్షణమే ఆ కార్యము జరుగుతుంది, అంటే వెంటనే చాలా సులభంగా ఆ కార్యము మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఒకవేళ శేషము 7 వస్తే ఆ కార్యము హాని సంభవించునని తెలియజేయవలను, అంటే ఆ కార్యము నెరవేరడము చాలా కష్టమని మనకు ఈ పట్టిక తెలియజేస్తుంది.